హాయ్ హలో వెల్కమ్ టు మూవీ దునియా. ఎప్పుడు థ్రిల్లర్స్ కాకుండా ఈసారి డిఫరెంట్గా మంచి డ్రామా మూవీస్ ఏమున్నాయో ఈ వీడియోలో చూద్దాం. బట్ దాదాపు తక్కువ పీపుల్కి రీచ్ అయిన మూవీస్నే సెలెక్ట్ చేశాం. అప్పుడే కొంచెం లిస్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో లెట్ స్టార్ట్ ది వీడియో. నెంబర్ 1, మ్యూజిక్ షాప్ మూర్తి, డైరెక్టెడ్ బై శివ, స్టారింగ్ అజయ్ ఘోష్ అండ్ చాందిని చౌదరి. ప్లాట్ ఏంటంటే, మూర్తికి ఒక మ్యూజిక్ షాప్ ఉంటుంది. చిన్నప్పటి నుండి తనకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఈ మ్యూజిక్ షాప్ వల్ల వచ్చే ఇన్కమ్ సరిపోక డీజే నేర్చుకుంటాడు. దీనివల్ల సొసైటీలో ఏం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశాడు అనేది మూవీలో చూడండి. ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ ఇప్పటికీ చూడకపోయి ఉంటే గ్యారంటీగా చూసేయండి. ఒక మంచి మూవీ చూసామనే ఫీలింగ్తో ఎండ్ చేస్తాం మూవీని. బట్ లాస్ట్కి మాత్రం ఎమోషనల్ అవుతాం. అంత ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాం మూవీకి. ఇంకా యాక్టింగ్ పరంగా చూసుకుంటే మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరూ చాలా బాగా యాక్ట్ చేశారు. మెయిన్లీ అజయ్ గారు అండ్ చాందిని, వీళ్ళ మధ్య బాండింగ్ చాలా బాగా సెట్ అయింది. ఇంకా మిగతా వాళ్ళు కూడా చాలా బాగా సెట్ అయ్యారు. అండ్ ప్రతి క్యారెక్టర్ కూడా స్టోరీకి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. ఇంకా ఎమోషన్స్లో ఎవ్వరు తగ్గలేదు. ఈ మూవీ దాదాపు ఎమోషన్ పైనే రన్ అవుతుంది. అది వర్కౌట్ అయితేనే మూవీ కరెక్ట్గా ఉంటుంది. బట్ ఈ మూవీ ఎందుకో ఎక్కువ పీపుల్కి రీచ్ అవ్వలేదు. బట్ మూవీ మాత్రం చాలా బాగుంటుంది. మొత్తం మూవీ అయితే చాలా బాగుంటుంది. ప్లాట్ నచ్చితే మూవీ అస్సలు మిస్ అవ్వకండి. మూవీ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్. నెంబర్ 2, అరువి, డైరెక్టెడ్ బై అరుణ్ ప్రభు, స్టారింగ్ అదితి బాలన్ అండ్ ప్రదీప్ యాంటోనీ. ప్లాట్ ఏంటంటే, అరువి అనే ఒక అమ్మాయి గురించి ఉంటుంది ఈ మూవీ మొత్తం. ఒక ఇన్సిడెంట్ వల్ల ఇంట్లో నుండి బయటికి వెళ్తుంది. తర్వాత ఒక సిచ్యువేషన్లో ఇరుక్కుంటుంది. ఆ సిచ్యువేషన్ ఏంటి, అసలు ఏమైంది అనేది మూవీలో చూడండి. మూవీ అయితే ఎక్కడ బోర్ కొట్టదు. చాలా ఎంగేజింగ్గా అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా ఎక్కడైతే మెయిన్ స్టోరీ స్టార్ట్ అవుతుందో అక్కడ నుండి బోరే కొట్టదు. ఇంకా యాక్టింగ్ పరంగా చూసుకుంటే మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన అదితి మాత్రం హైలైట్ ఆఫ్ ది మూవీ. ఎక్స్ప్రెషన్స్ అయితే ఆ క్యారెక్టర్లో లీనమైపోతే ఎలా యాక్ట్ చేస్తారో అలా యాక్ట్ చేసింది. ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళ రోల్స్లో బెస్ట్ ఇచ్చారు. ఇంకా మూవీ ఎండింగ్ చాలా ఎమోషనల్గా ఉంటుంది. అది అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే మెయిన్ లీడ్ యాక్టింగే. ఎక్స్ప్రెషన్స్ అండ్ బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ షోలో ట్విస్ట్ రివీల్ అయ్యాక చాలా షాకింగ్గా ఉంటుంది. అంటే అప్పటి వరకు మినిమం ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు మనం. సడన్గా ఒకేసారి అలా చెప్పేసరికి షాకింగ్గా అనిపించింది. ఇది ఒక తమిళ్ మూవీ. తెలుగులో ఓటీటీకి వచ్చాక డబ్ చేశారు. డబ్బింగ్ మెయిన్ క్యారెక్టర్స్కి బాగుంది. మొత్తానికి మూవీ అయితే బాగుంటుంది. ప్లాట్ నచ్చితే మూవీ గ్యారంటీగా చూడండి. మూవీ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్. నెంబర్ 3, అనుకోని ప్రయాణం, డైరెక్టెడ్ బై వెంకటేష్, స్టారింగ్ రాజేంద్ర ప్రసాద్. ప్లాట్ ఏంటంటే, ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళిద్దరికి లైఫ్ పైన ఒపీనియన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇలాంటి ఫ్రెండ్స్కి ఒక కష్టమైన సిచ్యువేషన్ వస్తుంది. ఆ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళు దాన్ని ఎలా ఫేస్ చేశారు అనేది మూవీలో చూడండి. స్టార్టింగ్లో కొంచెం ల్యాగ్ ఉంటుంది, కానీ వన్స్ ప్లాట్ స్టార్ట్ అయ్యాక చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మూవీ. అప్పటి వరకు అలా అలా కొంచెం బాగుంటుంది అంతే. అండ్ మూవీలో ఒక గేమ్ని లైఫ్కి కనెక్ట్ చేస్తారు స్టార్టింగ్లో. అది చాలా బాగుంది. అండ్ ఇద్దరి ఫ్రెండ్స్ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ కూడా మంచి మెసేజ్ ఉంటుంది. అండ్ అట్ లాస్ట్ మూవీ ఎండ్ అయ్యేసరికి చాలా మంచిగా అనిపిస్తుంది మూవీ. ఇంకా యాక్టింగ్ పరంగా చూసుకుంటే రాజేంద్ర ప్రసాద్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. కళ్ళలో టెన్షన్ అండ్ ఇంటెన్సిటీ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు. ఇంకా ఫ్రెండ్ రోల్లో యాక్ట్ చేసిన యాక్టర్ కూడా బాగా పర్ఫామ్ చేశాడు. ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళ రోల్స్లో బెస్ట్ ఇచ్చారు. మొత్తానికి మూవీ అయితే బాగుంటుంది. ప్లాట్ నచ్చితే అయితే మూవీ అస్సలు మిస్ అవ్వకండి. మూవీ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్. వీడియో కంటిన్యూ చేసే ముందు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నెంబర్ 4, అప్పట్లో ఒకడు ఉండేవాడు, డైరెక్టెడ్ బై సాగర్ చంద్ర, స్టారింగ్ శ్రీ విష్ణు అండ్ నారా రోహిత్. ప్లాట్ ఏంటంటే, రాజు ఒక ఆస్పైరింగ్ క్రికెటర్. ఒక సిచ్యువేషన్ వల్ల తన లైఫ్ మొత్తం టర్న్ అయిపోతుంది. మరి రాజు క్రికెటర్ అయ్యాడా లేదా అనేది మూవీలో చూడండి. ఇంకా మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు బాగుంటుంది, కానీ మధ్య మధ్యలో కొంచెం ల్యాగ్ ఉంటుంది. బట్ ఆ ల్యాగ్ ఇంపార్టెంట్ మూవీకి. ఇంకా సెకండ్ హాఫ్లో వచ్చే ప్రతి సీన్ టాప్ లెవెలే. ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే ఇంకా బాగుంటాయి. ఇంకా రివెంజ్ సీన్స్ అయితే ఇంకా చాలా బాగుంటాయి. ఇంకా స్టోరీ గురించి ఏదైనా చెప్తే స్పాయిలర్ అయిపోతుంది కాబట్టే చెప్పట్లేదు. ఇంకా యాక్టింగ్ పరంగా చూసుకుంటే నారా రోహిత్ యాజ్ యూజువల్గా చాలా బాగా యాక్ట్ చేశాడు. ఇంకా శ్రీ విష్ణు అయితే ఆ రోల్లో దిగిపోయాడని చెప్పొచ్చు. ప్రతి సీన్లో ఆ సీన్కి తగ్గట్టు ఎక్స్ప్రెషన్స్ అండ్ బాడీ లాంగ్వేజ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా రిమైనింగ్ రోల్స్లో యాక్ట్ చేసిన వాళ్ళు కూడా బాగా యాక్ట్ చేశారు, ఈక్వల్ టు మెయిన్ లీడ్స్. ఇంకా మూవీలో ప్రతి సీన్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. అంటే లవ్ సీన్స్లో మెయిన్ లీడ్స్ మధ్య కెమిస్ట్రీ, రివెంజ్ సీన్స్లో ప్లానింగ్ అన్నీ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయ్యాయి. మొత్తానికి మూవీ అయితే బాగుంటుంది. ప్లాట్ నచ్చితే మూవీ అస్సలు మిస్ అవ్వకండి. ఇన్ఫ్యాక్ట్ మూవీ చూసేటప్పుడు కిక్ ఉండదని ప్లాట్ సరిగా రివీల్ చేయలేదు నేను. మూవీ స్ట్రీమింగ్ ఆన్ యూట్యూబ్. నెంబర్ 5, హర్కర, డైరెక్టెడ్ బై రామరుణ్, స్టారింగ్ రామరుణ్ అండ్ కాళీ వెంకట్. ప్లాట్ ఏంటంటే, ఒక ఊర్లో ఒక పోస్ట్ మ్యాన్ ఉంటాడు. అతనికి చిరాకు వచ్చి పోస్ట్ మ్యాన్ జాబ్ మానేద్దాం అనుకుంటాడు. కానీ లాస్ట్ లెటర్ డెలివర్ చేసే దారిలో ఒక అతను ఈ పోస్ట్ మ్యాన్కి హర్కర స్టోరీ చెప్తాడు.
ఆ స్టోరీ ఏంటి, మరి తర్వాత ఏమైంది అనేది మూవీలో చూడండి. ఇంకా మూవీ ఎలా ఉందని చూసుకుంటే చాలా బాగుంది. బట్ సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ ఉంటుంది. అదొక్కటే మైనస్ పాయింట్. మిగతాదంతా చాలా బాగుంటుంది. అండ్ పోస్ట్ మ్యాన్ రోల్లో యాక్ట్ చేసిన యాక్టర్ కూడా చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ హాఫ్లో దాదాపు ఆ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ వల్లే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే ఆ క్యారెక్టర్కి రాసుకున్న డైలాగ్స్ కూడా ప్లస్ అయ్యాయి. ఆ విలేజ్ బ్యాక్డ్రాప్ కూడా ఆర్టిఫిషియల్గా లేకుండా బాగా సెట్ అయింది. అండ్ విలేజ్లో పీపుల్ ఎలా ఉంటారో యాక్టర్స్ కూడా అలానే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చే డ్రామా మూవీస్ కంటే చాలా యూనిక్గా ఉంటుంది. అండ్ ఆ ప్లాట్ అయినా ఫ్లాష్ బ్యాక్ పార్ట్ అయినా కొత్తగా ఉంటుంది. అందుకే ఫ్రెష్ అండ్ యూనిక్గా అనిపిస్తుంది. మొత్తాన్ని మూవీ అయితే బాగుంటుంది. కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకుంటే ఈ మూవీ చూడండి, పక్కా నచ్చుతుంది. మూవీ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్. నెంబర్ 6 విజేత, డైరెక్టెడ్ బై రాకేష్, స్టారింగ్ కళ్యాణ్ దేవ్ అండ్ మాల్వికా నాయర్. ప్లాట్ ఏంటంటే రామ్ ఒక కేర్లెస్ పర్సన్. అంటే లైఫ్లో ఒక గోల్ ఉండదు. ఒక ఇన్సిడెంట్ వల్ల ఒక గోల్ పెట్టుకొని సిన్సియర్గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ సిచ్యువేషన్ ఏంటి అనేది మూవీలో చూడండి. మూవీ మాత్రం ఒక ఫ్రెష్ వైబ్ ఇస్తుంది. దాంతో చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ స్టోరీ కూడా చాలా బాగుంటుంది. బట్ మధ్యలో కొంచెం ల్యాగ్ ఉంటుంది. అదొక్కటి తప్ప ఇంకా మైనస్ పాయింట్స్ ఏం లేవు మూవీలో. ఇంకా యాక్టింగ్ పరంగా చూసుకుంటే హీరోగా యాక్ట్ చేసిన కళ్యాణ్ దేవ్ బాగా యాక్ట్ చేశాడు. ఫస్ట్ ఫిలిం అయినా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇంకా ఫాదర్ రోల్లో యాక్ట్ చేసిన మురళీ గారు అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. ఆ రోల్లో లీనమైపోయారని చెప్పొచ్చు. ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళ రోల్స్లో బెస్ట్ ఇచ్చారు. కళ్యాణ్ దేవ్ స్టోరీ సెలెక్షన్ చాలా బాగుంటుంది. అంటే చేసింది 3 మూవీసే, కానీ దాంట్లో 2 మూవీస్ చాలా బాగుంటాయి. అండ్ ఈ మూవీలో ఎమోషన్ కూడా పర్ఫెక్ట్గా వర్కౌట్ అయ్యింది. మూవీలో మెయిన్గా వర్కౌట్ అవ్వాల్సింది ఎమోషనే. అది పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది కాబట్టి మూవీ బాగుంది. అండ్ మూవీలో లవ్ స్టోరీ కూడా బాగా వర్కౌట్ అయింది. అంటే హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగా సెట్ అయింది. మొత్తాన్ని మూవీ అయితే బాగుంటుంది. ప్లాట్ నచ్చితే మూవీ గ్యారంటీగా చూడండి. మూవీ స్ట్రీమింగ్ ఆన్ సన్ నెక్స్ట్. నెంబర్ 7 మస్తు షేడ్స్ ఉన్నారా, డైరెక్టెడ్ బై తిరుపతి, స్టారింగ్ అభినవ్ అండ్ వైశాలి. ప్లాట్ ఏంటంటే మను ఒక ఆర్టిస్ట్. అంటే వాల్స్ పైన డిజైన్స్ వేస్తూ ఉంటాడు. మను లైఫ్లో ఒక అమ్మాయి ఎంటర్ అవుతుంది. దాంతో మను లైఫ్లో అనుకున్న డ్రీమ్స్ అచీవ్ చేసుకుంటాడు. మరి తర్వాత ఏమైంది, ఆ డ్రీమ్ ఏంటి అనేది మూవీలో చూడండి. మూవీలో మంచి వైబ్ ఉంటుంది. కానీ మైనస్ పాయింట్ ఏంటంటే మూవీలో ల్యాగ్ ఉంటుంది. కొంచెం కాదు, కొంచెం ఎక్కువే. కానీ ఇంట్రెస్టింగ్గా కొన్ని సీన్స్ ఉంటాయి. అవి మూవీకి హైప్ పెంచుతాయి. దాంతో మూవీ చూడడానికి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా యాక్టింగ్ పరంగా చూసుకుంటే అభినవ్ బాగా యాక్ట్ చేశాడు ఈ రోల్లో. మిగతా రోల్స్ కంటే ఈ రోల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మేక్ ఓవర్ పరంగా అయినా, అటు యాక్టింగ్ పరంగా అయినా. ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళ రోల్స్లో బెస్ట్ ఇచ్చారు. ఓవరాల్గా మూవీ ఒకసారి చూడడానికి బాగుంటుంది. కానీ మరీ బోరింగ్ అయితే ఉండదు. టైంపాస్కి చూసేయచ్చు ఒకసారి. మూవీలో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్లో ఇంటెన్సిటీ బాగా సెట్ అయింది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో చాలా మంచి సీన్స్ ఉంటాయి. ఇది ఒక మలయాళం మూవీకి రీమేక్. మొత్తానికి మూవీ అయితే బాగుంటుంది. ప్లాట్ నచ్చితే మూవీ గ్యారంటీగా చూడండి. మూవీ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్. ఈ వీడియోలో 7 డ్రామా మూవీ సజెస్ట్ చేశాం. ఈ వీడియోకి మంచి వ్యూస్ వస్తే నెక్స్ట్ పార్ట్స్ కూడా చేస్తాం. అండ్ అలాగే ఈ వీడియోలో మీరు ఏ మూవీ చూస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.